స్టార్ట్. దేశానికి వెన్నుముక్క రైతు, రైతే రాజు అంటారు. కానీ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామంలో గత హయాంలో ఇక్కడ నుండి రైతు గోడౌన్ కోసం స్థలము 5 సెంట్లు కానీ 2 సెంట్లు కానీ ఇవ్వలేదని ఈరోజు చేతికి వచ్చే పంటను ఇట పశువుల ద్వారా నాశనం చేయడం చాలా దుర్మార్గం. మేము ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. గత హయాంలో గోడౌన్ కోసం అప్పటి ప్రభుత్వం, అప్పటి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కలిసి స్థలం కేటాయించలేదని ఇటువంటి దుర్మార్గ పని చేయడం చాలా బాధాకరమైన విషయము. నామకే వాస్తే దేశానికి వెన్నుముక మన రైతు, రైతే రాజు అంటారే గాని ఈరోజు ఈ గ్రామంలో రైతుకు చాలా బాధ కలిగించిన విషయం ఏమిటంటే, చేతికొచ్చిన పంటను ఇట్ట ఆవుల కాపరి గాని, అట జంతువులు బరుగుడ్లు గాని ఏదైనా గాని చేతికొచ్చిన పంటను ఇట దుర్మార్గంగా నాశనం చేయడం చాలా బాధాకరము. ఆల్రెడీ ఈ సమస్య కోర్టు అధికారులు గాని, జడ్జిలు గాని, లాయర్లు గాని ఇట పంట వేసుకోవచ్చని అధికారం ఇచ్చిన తర్వాత, పంట వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటువంటి దుర్మార్గం పని చేయడం చాలా బాధాకరం. దీనిని మేము ఎస్డిపి పార్టీ నుండి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఈ నష్టపరిహారానికి ఎవరు బాధ్యులు? ఏ రాజకీయ నాయకుడు బాధ్యులు? ఏ ప్రభుత్వ అధికారులు బాధ్యులు? ఎవరు ఈ నష్టపరిహారాన్ని కేటాయిస్తారు? ఎవరు ఈ నష్టపరిహారానికి ఆదుకుంటారు? త్వరగా కనుక్కొని ఎవరైతే ఇటువంటి నష్టపరిహారాన్ని ఎవరైతే విమర్శించారో, కేటాయించారో, ఎవరు తోలించారో అటు వారిని తెలుసుకొని అటువంటి వారిని శిక్షించి తదుపరి కార్యక్రమాలు రైతు వారికి వారి నష్టపరిహారాన్ని కేటాయించాలని మేము ఎస్డిపి కోరుకుంటున్నాము. ఇకపై ఇటువంటి రాజకీయాలు చేయకుండా ఇంకా చాలా ఎకరాలు ఉన్నాయి, దగ్గర 24 ఎకరాలు, టోటల్ వైజ్ ఎకరాలు 24 ఎకరాలు మొత్తం బీడుపై ఉంది. ఏమన్నా మీ పర్సనల్ వర్క్ ఉంటే మనసులో పెట్టుకొని ఇటువంటి నీచపు పరిపాలన చేయకూడదని మేము ఎస్డిపి కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీళ్ళే కాకుండా మిగతా రైతు వారి కూడా బీడు పడడం చాలా బాధాకరమైన విషయము. ఇకపై ఇటువంటి దుర్మార్గు పనులు చేయకుండా ఎవరైతే ఇటువంటి నీచపు పని చేశారో, రాజకీయులు గాని, అటు పంచాయతీ ఆఫీసర్లు గాని, ఎంఆర్ ఆఫీసర్లు గాని, టోటల్లీ ప్రభుత్వ అధికారులు గాని ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే వింటున్నారో తెలుసు. ఆల్రెడీ మన గోస్పాడు మండలం ఆఫీసర్లు గాని, ఇటువంటి పంచాయతీ అధికారులు అందరికీ తెలుసు. ఇటువంటి బాధను ఎవరైతే పరిగణిస్తారో వాళ్ళని పిలిపించి వారి నష్టపరిహారం ఇవ్వాలని మేము ఎస్డిపి పార్టీ నుండి కోరుకుంటున్నాము. జై హింద్, జై ఎస్డిపి పార్టీ, జై భీమ్. ఈరోజు నేను జూలేపల్లి గ్రామంకు సంబంధించిన వ్యక్తిని. నా పేరు షరీఫ్. ముఖ్య విషయం ఏమనగా, ఈరోజు మేము పంట పొలం వేసుకోవడానికి ప్రభుత్వము ఇంతకుముందు మేము ఈ ఒక పంటలో 294 సర్వేలో మాకు కోర్టు నుంచి అవకాశం వచ్చింది. ఈ విధంగా పంట వేసుకోవచ్చు అని. తద్వారా మేము పంట వేసుకున్నాము. ఇక్కడ వేసుకున్న తర్వాత ఆ యొక్క పంట నష్టానికి గురైంది. ఏ దాని కారణంగా అంటే, ఒక జూలేపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ పుల్లరి గ్రామ పెద్దలు కలిసి ఈ పంటను నాశనం చేయడం జరిగింది. కేవలం ఈ 20 రోజులలో ఈ పంట మాకు చేతికి వంటే అవకాశం ఉన్నది. దాదాపు 15 నుంచి 20 వరకు బస్తాలు వచ్చే అవకాశం ఉన్నది. అటువంటి అవకాశాన్ని మా ఈ గోవుల ద్వారా, ఈ బరగొడ్ల ద్వారా మాకు చేతికి అందకుండా జరిగిపోయింది. మొత్తానికి ఈ పంటకు ఖర్చు వచ్చేసి 30 నుంచి 40 వేల దాకా, 40,000 ద్వారా 40,000 రూపాయలు ఖర్చు అయినది. ఈ పంట నష్టానికి మాకు ఎవరు బాధ్యులు?
ఈ యొక్క పంట నష్టానికి మనకు గురి అయినాము. తద్వారా పంట యొక్క నష్టపరిహారం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు HDPI వాళ్ళు నంద్యాల నుంచి డిస్టిక్ కమిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ జూనపల్లె గ్రామంకు విజిట్ చేయడం జరిగింది. రావడం ఏం కారణం అంటే ఇక్కడ వచ్చి ఒక రైతు పంట వేసుకునే పంటకు ఆవులు, గేదెలు, బర్రెలు అన్ని తినేసినాయి. వాళ్ళు పంట వేసుకునేది పంట నోటు కాడికి వచ్చిన పంటను 15 రోజులు కోసుకుంటే టైంలో వీళ్ళు మందలు ఈ కొల్లారి గ్రామ పెద్ద మనుషులు కొల్లారి వాళ్ళు సవాల్ వేసి ఇక్కడ ఆవులను బరగొడ్లను వదిలి వీళ్ళ పంటను నాశనం చేసినారు. వాళ్ళ బరగొడ్లు ఆవులు తినేసిన వీళ్ళ పంటను. వీళ్ళకు పెద్ద నష్టం 40,000 దాకా ఖర్చు పెట్టారు. నీళ్లు రాకుంటే ఏరసాట నుంచి ట్యాంకర్లతో ఇంజన్లతో నీళ్లు వాళ్ళు ఒక పొద్దు నెలలో కష్టపడినారు. నేను కూడా వచ్చి చూశాను. కానీ వీళ్ళు ఈ గ్రామ పెద్దలు పంట ఉండంగానే కొల్లారి సవాల్ వేసి ఈ ఆవులను బరగొడ్లను వదలడం చాలా తప్పు. కానీ వీళ్ళ నష్టం జరిగింది. వాళ్లకు నష్టపరిహారం వీళ్ళ గ్రామ పెద్దలే కట్టియాలని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇట్లా చర్య ఎప్పటికీ చేయకూడదు. ఏ రైతు పంట వేసినా కూడా పంట పూర్తి అయిపోయినాకనే ఆవులు గాని కొల్లారి గాని ఏది గాని సవాల్ వేయాలి. అంతకుముందే ఇలా ఊర్లో గ్రామ పెద్దలు సవాల్ వేసి వీళ్ళ పంటను నాశనం చేసినారు. దీన్ని ఈ గ్రామ పెద్దలే వీళ్లకు నష్టపరిహారం కట్టియాలి. కట్టన వేయడంలా మేము HDPI వాళ్ళ తరపు నుంచి ధర్నాకు దిగుతాము. ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చినాము పోలీస్ స్టేషన్లో. కావున ఈ గ్రామ పెద్దలు ఆలోచించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. జై HDPI, జై హింద్.